మనం వెతకాలంట. అందుకే మనం యోబు గ్రంథం 8:5 నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికినలా అది. అంటే మనం దేవుణ్ణి మనం వెతికే అనుభవం, దేవుణ్ణి వెతకటం, దేవుని సన్నిధిని వెతకటం, కనుక ఆయన బలాన్ని మనం వెతకటం. అదే సమయంలో ఇక్కడ దేవుని వరాన్ని వెతుకుతున్నాడంట. ఆ వరం ఏంటంటే 4వ వచనం. ఏంటి ఆ వరము? వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో చూడండి. అంటే జీవితకాలం అంతా కూడా రాజుగా ఉండి ఆయన ఒక వరం అడుగుతున్నాడు. ఆ వరాన్ని దేవుడు ఇచ్చాడా లేదా దావీదుకి? దేవుడు ఇచ్చినాడు. అందుకే చూడండి, అందుకే నేను చిరకాలం యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అందుకే దేవుని మందిరం నివసించాడు. అందుకే దేవుని మందిర ప్రాముఖ్యత అంటే ఆయనకు మక్కువ. అందుకే దేవుని యొక్క మందిరమును ప్రేమించిన వాడు 26వ కీర్తన, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించున్నాను. అందుకే దేవుని మందిరమే తనకున్న మక్కువ చేత అన్నాడు. అందుకే ఇక్కడ మనం దేవుని బిడ్డలంగా అంటే దేవుని ఆలయములో యెహోవా ప్రసన్నతను చూచుట ఒకటి, రెండవది ఆయన ఆలయములో ధ్యానించుట. అంటే దేవుని ఆలయంలో ఏమనంటే ఒకటి ప్రసన్నత ఉంది, యెహోవా ప్రసన్నత ఉంది, ఆయన సన్నిధి. అందుకని యెహోవా తన ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు. అంటే ఆయన ఆలయంలో ఏముందంట? ఆయన సన్నిధి ఉంది. అంతే కదా, అబుగ్రంథం ఉంది, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు దేవుడు? పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. అంటే దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆలయంలో దేవుని సన్నిధి ఉంది. ప్రజెన్స్ ఆఫ్ ది లార్డ్. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి ఉంది కదా. అందుకే నా సన్నిధి నీకు తోడుగా ఉంది. నిర్గమప్పుడు 14 కదా, అయ్యా నీ సన్నిధిని రాని యెడల మమ్మల్ని ఎక్కడి నుండి తోడు. అందుకు ఆయన నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. అంటే ఇప్పుడు దేవుని సన్నిధి ఉంది, అదే సమయంలో దేవుని ప్రసన్నతను చూస్తున్నాడు. ఆయన ఆలయంలో ధ్యానిస్తున్నాడు. ఏం ధ్యానిస్తున్నాడు దావీదు ఆలయంలో? చెప్పండి. ఇప్పుడు మనము ప్రార్థన గ్రంథం ధ్యానం అన్నాం అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఇంకేం ధ్యానిస్తున్నాడు? దైవ ధ్యానం, దేవుని కదా, దేవుని ధ్యాని. ప్రసంగి గ్రంథంలో దేవుని నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలన్నది, స్మరించాలని ఉంది, ఆయన ధ్యానించాలని. అంటే ప్రభువును కూడా ఏం చేయాలంటే మనం ధ్యానించాలి, స్మరించాలి, జ్ఞాపకం తెచ్చుకుంటా ప్రభువుని గురించిన ధ్యానం. ఏ ధ్యానం ఇది? దైవ ధ్యానం. అంటే దేవుని గురించి, ఆయన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎలా సృష్టించాడు, ఆయన ఏం కార్యాలు చేశాడు, ఏం సృష్టించాడు, ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన. అందుకే యెహోవా ఉత్తమ రుచి చూసి తెలుసుకున్నాడు దావీదు. అంటే ఆయన ధ్యానించినట్టు వల్లే ఆయన లక్షణాల స్వభావం అంతా దావీదుకి తెలియబడింది. అలాగే మనం దేవుని గురించి మనం ధ్యానిస్తూ ఉండాలి, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. అంతేకాదు ఆయన క్రియలు కూడా మనం ఏం చేయాలంట? ధ్యానించాలి. ఆయన క్రియలు, ఆయన చేసిన కార్యాలు ధ్యానించాలి. అందుకదా కీర్తన రాబడింది, వారు మొదట ఆయన క్రియలు మర్చిపోయారు, తర్వాత తమ రక్షకుడైన దేవుని క్రియలు, ఆయన కార్యాలు మనం ధ్యానిస్తూ ఉండాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. కొంతమంది అంటారు, నేను ఈరోజు ఉదయకాలమే నగరిక లాంటి ఆ ప్రాంతానికి వెళ్తాం, ఉద్దుర లాంటి ఆమె మేము గతంలో ప్రాంతంలో పరిచయం చేసినాం. ఆమె అప్పుడు గుర్తు తెచ్చుకుని ప్రార్థన చేస్తూ ఉంటుందని. అప్పుడు వాళ్ళ పెళ్లికి, కుమారుడు పెళ్లికి వెళ్ళాము, కానీ అయితే మేము కలిసాం. చివరిలో కలవలేము, వచ్చేసాం. ఆమె గుర్తుపెట్టుకొని ఉండి నేను వాళ్ళ బంధువుల చేత ఫోన్ చేపిస్తే ఈరోజు ఉదయకాలం అక్కడికి వెళ్ళి కలిసి ఆమె ఎంతో మర్చిపోలేదు. అందుకే ఆమె అంటుంది, పోదు వృద్ధురాలు గురించి దాదాపు 73 సంవత్సరాలు అంటుంది, నేను దేవుని కార్యాలు మర్చిపోయినా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడయా అని కృతజ్ఞత దేవుని స్తుతిస్తున్నాము ఉదయకాలం. అంటే చూడండి, అంటే దేవుని కార్యాలు ఇప్పుడు మర్చిపోను, ఆయన పాదాల దగ్గర ఉంటే మనకు సంతోషం ఉంటుంది. అంటే దేవుడు వాళ్ళు ఇద్దరు రక్షించబడ్డారు, వృద్ధులు, అంకులు, పెద్దను. ఆ తర్వాత కుమార్తె రక్షించబడి, కుమారుడు కూడా రక్షించబడి, కుమారుడు కోడలు కూడా రక్షించబడి వాళ్ళు చక్కగా దేవుడు మేలు చేసినాడు. అయితే ఇప్పుడు కుమారుడికి పోయిన సంవత్సరం వివాహానికి వెళ్ళాము, అయితే ఇంకా వాళ్ళకి సంతానం కావాలని ఒక్కటి ఉంది ఆశ. అంటే చూడండి, దేవుని కార్యాలు ఎన్నో కార్యాలు చేశాడు, రక్షించబడ్డాము. వాళ్ళు కూడా రోమన్ క్యాథలిక్ ఆలస్యం అండి, అక్కడ నుంచి మన ఎబ్రోను సహవాసాలు రక్షణ పొందారు. అంటే దేవుని కార్యాలు మర్చిపోవట్లా. నేను ఎట్ట మర్చిపోయినా దేవుడు నీ కార్యాలు చేశాడు, దేవుడు గొప్పడు, ఎన్నో కార్యాలు చెప్పేసి దేవుని స్తుతిస్తుందామా. అట్లనే మనము ఆయన క్రియలను, వృద్ధురాలైపోయింది, అప్పుడు కార్యాలు, అప్పటి నుంచి జరిగిన కార్యాలు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాం. అట్లా దేవుని కార్యాలు మనం మర్చిపోకూడదు, దేవుని అసలుకే మనము మర్చిపోకూడదు. అందుకే ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నతను ఆయన ధ్యానిస్తా జీవితకాలంతో యెహోవా మందిరం నివసింప గోరుచు. చివరిగా మనం చూస్తే 27వ అధ్యాయంలో ఇక్కడ దావీదు అంటారు కదా, ఏమంటే నా తల్లిదండ్రులు 9వ వచనం, నీ ముఖమును నాకు దాచుకము, కోపం చేత నీ సేవకు తోలేవు, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవు నా దేవుడు, నన్ను దిగనాడుకు, నన్ను విడవకయ్యా. అంటే దేవుణ్ణి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు.
దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఒకవేళ నా తల్లిదండ్రులను విడిచిన యెహోవా నన్ను చేరదీను. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు కదా. కాబట్టి అలాగ దేవుడు చేరదీను, దేవుడి కార్యాలు జ్ఞాపం చేసుకుంటూ ఇప్పుడు 7వ వచనం అందరం కలిసి చదువుకొని మనం ప్రార్థన ప్రవేశిస్తాం. 7వ వచనం అందరం చదువుదాం. చదవండి. 27:7 చదవండి అందరం. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి